మరి బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరి అప్పుడు ఎప్పుడు కూడా 90% 98% అమలు చేశానని జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవాళ 1 ఇయర్లోనే మేము అమలు చేసాం. మంచికి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం మీరు తీసుకోండి. ఆవేళ ఒక 1000 రూపాయలు పెంచడానికి ఒకేసారి గంతగా ఉనికిపోయి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు ఏ పథకాలు అమలు చేయలేదు. మీరు ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి. ఈవేళ తల్లికి 100 ఈవేళ సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లో వేస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు. దాంట్లో కూడా 28 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు. అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరికి తప్పించేద్దామా ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈరోజు బ్రహ్మాండంగా 68 లక్షల మంది విద్యార్థులకి ఈవేళ వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇది కాకుండా ఆర్టీసీ రేపు 15వ తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం. ఆగస్టు 15 నుంచి. తర్వాత రైతు బంధు కూడా రేపో ఎల్లుండో ఏరువాక లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవి కాకుండా ఆల్రెడీ మనం దీపం 2 పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చాం. ఇవి కాకుండా ఈవేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో సింగిల్ కానీ డబల్ కానీ వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు. పెన్షన్లు ఎవరికైతే లేవో ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవేళ ఇండస్ట్రియలైజేషన్ మనం ఈవేళ అచ్యుతాపురంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో చాలా కంపెనీలు ఈవేళ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఈవేళ యాడ్ చూస్తే తెలుస్తుంది ఎన్ని కంపెనీలు విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి సుమారు 8,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ ప్రపోజల్స్ అయిపోయి శంకుస్థాపనలో పనులు మొదలుపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇంత ఫాస్ట్గా ఈ 1 ఇయర్లో విశాఖపట్నానికి సంబంధించి మెట్రో కూడా మొదలుపెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైపోతుంది. తర్వాత ఏదైతే ఉందో ఈ లింక్ రోడ్స్ అన్నీ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల హైవేకి కనెక్టివిటీకి కావాల్సిన 17 రోడ్లు ఐడెంటిఫై చేసి సుమారు 500 కోట్ల రూపాయలు కూడా వాటిని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మీరు ఎలాగైనా లెక్క వేసుకుంటారండి, మనం ఛాలెంజ్ చేద్దాం. ఎక్కడైనా ఒక వేదిక మీద కూర్చుంటాం. మీరు రండి, మీరెన్ని చేశారు, మీరెంత డబ్బులు ఇచ్చారో మేమెంత డబ్బులు ఇచ్చామో. మేము అప్పులు చేస్తున్నామంటే మీరు పాపానికి అడగట్టి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అవి పప్పు బెల్లాలు పంచిన దానికి మేము ఈవేళ అనుభవిస్తున్నాం. సుమారు నెలకి 70,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే మన డబ్బు అంతా పోతుంది. మన అదృష్టం ఏమిటంటే ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్లో మన యొక్క అవసరం ఉంది కాబట్టి ఈవేళ చాలా నిధులు మోడీ గారిని మరి ప్రసన్నం చేసుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అనుభవం మీద ఆయన నొప్పించి ఈవేళ పోలవరం కానీ మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా దానికి కావాల్సిన డబ్బులు తీసుకుని ఈవేళ అతి వేగంగా పూర్తి చేయడానికి మరి తయారు చేస్తుంది ప్రభుత్వం. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజల్ని అందరినీ కోరుతా ఉన్నా మేము ఏదైతే హామీలు ఇచ్చానో అవన్నీ కూడా సుమారు 80% మేము అమలు చేసినట్టే 1 ఇయర్లోనే. మీరు లెక్క వేయండి. అమరావతి ముఖ్యంగా అమరావతి ఎట్లాగూ జరుగుతుంది. అమరావతితో పాటు మన వైజాగ్ను కూడా ఈవేళ సమానంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఈవేళ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చాము. డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ చేయడానికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవుట్ సోర్సింగ్ కూడా చాలా మంది చేయాలి. ఈవేళ సుమారు 20,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది మనకు కావాలి. వాళ్ళందరినీ రెన్యూల్ చేసే పనిలో గవర్నమెంట్ ఉంది. ఎవరు పనికొస్తారు ఎవరు పనికిరారని చెప్పి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ 1 ఇయర్లోనే మనం చెప్పుకోవడానికి కావలసిన ఎన్ని పనులు చేసామో మనకే తెలియదు. ఇంకా తెలిసింది ఒకటి. తర్వాత మత్స్యకారులు భరోసా అని చెప్పి గతంలో ఇచ్చారు 10,000. ఈవేళ మనం దాన్ని 20,000 చేసాం. అది ఎంత గొప్ప విషయం. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ దీన్ని ఊరూరా తీసుకెళ్లి మన ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఇంకా పెంచాలని రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఎన్నో అమలు అవుతాయి. ఇటు ఉత్తరాంధ్ర చూసేవంటి కూడా మనకి త్వరలోనే ఇటు చోడవరం దాటి ఇలాగ మళ్ళీ మన చంద్రాయపేట నుంచి విజయనగరంలోకి ప్రవేశించే ప్రాజెక్టు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి మనం కావాల్సిందల్లా కూడా చేసిన పనులు మనం అందరికీ చెప్పుకొని అందరి దగ్గర కూడా మనం మనల్ని పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యకర్త కానీ నాయకులు కానీ తక్కువ టైంలో ఏ విషయం చెప్పినా వెంటనే మరి పోగయ్యి ఈ సమావేశాలని జయప్రదం చేస్తున్నారో అందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి
పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాన్ని మీరు కూడా ప్రజలకి ఇవన్నీ కూడా చేరువయ్యేటట్టు మీరు ప్రచారం కల్పించాలని చెప్పి మీరు ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.